ఇక్కడ నెక్స్ట్ టైం అయితే నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం ప్రకారంగా అయితే నెక్స్ట్ టైం ఈ 2024 జరిగే ఎన్నికల్లోనైతే జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ గెలుస్తుందని నేను పక్కాగా అనుకుంటున్నా. జగన్ గారు ఎందుకు గెలవలేకపోతారు? జగన్ గారు ఎందుకు గెలవలేకపోతున్నారు అంటే అక్కడ అభివృద్ధి అయితే ఏం జరగలేదు. సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు కానీ దాని మీద ఉన్నంత దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదు. మెయిన్గా ఏంటంటే ఉపాధి ఉండాలి. జనాలకి ఉపాధి లేదు, యువతకి ఉద్యోగాలు లేకున్నట్టు చేసినారు కాబట్టి అందువలన రాదని నేను అనుకుంటున్నా. జగన్ గారు ఏమంటున్నారు అంటే అసలు దేశంలోనే ఎక్కడ లేని విద్య బడులు మంచి చేయించా, అలాగే ఇక్కడ లేని జాబులు నేనే సృష్టించా, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చా, చాలా జాబులు వేసా అని అంటున్నాడు. వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న. ఎందుకంటే ఉన్నత స్థాయి చదువుకున్న యువతను అక్కడి వరకే, అదే ఊర్లోనే అక్కడి వరకే ఆపేస్తున్నారు వాళ్ళు. ఓన్లీ 5,000 ఏమొస్తుందన్న నెలకు 5,000 ఉద్యోగం అంటే అది ఎందుకు పనికిరాని ఉద్యోగము. వాళ్ళ పార్టీని ఏ విధంగా జనాల్లోకి తీసుకుపోవాలనే విధానికే వాళ్ళని వాడుకుంటున్నారు. వాళ్ళు వాలంటరీ వ్యవస్థ ఉద్యోగులు కాదు, జనసేన వైసీపీ కార్యకర్తలే వాళ్ళు. ఇప్పటికైనా కూడా మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా వాళ్ళు వైసీపీ కార్యకర్తలే, వైసీపీ కోసం పనిచేస్తున్న వ్యక్తులే వాళ్ళు. అంటే వాళ్ళు వాలంటరీ ఉద్యోగులు కాదు, డైరెక్ట్ వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. అంతే, వాళ్ళ మంత్రులే వాళ్ళ నోట్లో నుండే చెప్పాము. ఎవరు పెట్టించారు, ఎవరు మనుషులు, మా మనుషులే కావాలి అని వాళ్ళే చెప్పినారు. నేను ఏదో సృష్టించుకుని చెప్పడం అయితే కాదు, వాళ్ళే అన్నారు వాళ్ళ మనుషులే అని. జగన్ గారు ఏమంటారు అంటే ఇప్పుడే డెవలప్ అవుతుంది, హైదరాబాద్ లాంటి పెద్ద రాజధాని వెళ్ళిపోయింది, మనకు అంత పెద్ద ఆదాయం లేదు, ఇప్పుడే వస్తుంది, ఇప్పుడే డెవలప్ చేసుకుంటున్నామని అంటున్నాడు. అది వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏదంటారు, ఎన్నో అబద్ధాలు చెప్పినారన్న. ఆ అబద్ధాల్లో ఇది కూడా అబద్ధమే. వాళ్ళైతే ఏది చెయ్యలేదు, చేస్తే జనాలు కనిపిస్తుంది, జనాలు వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఏది చేయలేదు, ఊరికే ఏదో చెప్పాలంటే చెప్తున్నాము. నెక్స్ట్ జనాలకి ఓటు అడగాలంటే ఏదో చెప్పాలి కదా అబద్ధము, అట్లా చెప్పుకుంటున్నారు. కానీ ఏ విధంగా అయితే అభివృద్ధి అయితే జరగలేదు. ఉపాధి యువతకు ఉపాధి లేని రాష్ట్రం ఎందుకన్నా? వాళ్ళు ఉపాధి ఉండింటే ఇట్లా ఊర్లోకి ఎందుకు వచ్చేటోళ్ళు? హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఎంతమంది యూత్ వెళ్ళిపోతున్నారుగా. మొన్న జరిగిన సభలో జగన్ గారు ఏమన్నారంటే విశాఖ చాలా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఐటీకి అభివృద్ధి చెందడానికి చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి, ఇప్పుడు నేను గెలిచిందనుకో అక్కడనే పరిపాలన రాజధాని వేసి అక్కడనే ప్రమాణ స్వీకారం చేస్తా, హైదరాబాద్ కంటే మించిన రాజధాని చేస్తా, ఉపాధికి అవకాశాలు తీసుకొస్తా, యువతకు ఉపాధి అవకాశాలు తీసుకొస్తా అని చెప్తున్నారు. విశాఖ అనేది అభివృద్ధి చెందేది కాదు, మనం చేస్తామన్నది కాదు, ఆల్రెడీగా అభివృద్ధి చెందింది. విశాఖని పరిపాలన రాజధానిగా చేసిన ఒకవేళ మేము కర్నూలు వాసి నుండి, కర్నూలు వాళ్ళు మనము అక్కడికి పోవాలన్నా కూడా 8 hours జర్నీ అవుతుంది. ఏదైనా రాజధాని అంటేనే రాష్ట్రం అందరికీ అనుకూలంగా ఉండే ఒక ప్రదేశము. అక్కడి నుండి మన డెవలప్మెంట్ అనేది చూపించాలి. వీళ్ళు ఎక్కడో విశాఖలో పెడతామంటే మన రాయలసీమ వాసులు మనం వెళ్ళి రావడానికి చాలా కష్టం. ఏదైనా చిన్న పని ఉంది, కోర్టుకు వెళ్ళాలన్నా, ఏదైనా 3 రాజధానులు అన్నాడు, ఓకే, ఒక సింగిల్ రాజధాని అయితే అప్పుడు వెళ్ళి రావడానికి చాలా కష్టం అయిపోతుంది. అదేం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. విశాఖ అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందిన పట్టణం, అది దాన్ని ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళు ఏం చేసింది కూడా లేదు. ఏది రాజధాని అయితే బాగుంటుంది మీకు? ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి అమరావతి ఉంది అన్న, దాన్నే డెవలప్ చేసుకుని మంచి అక్కడికి కంపెనీస్ కానీ ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేసి వాళ్ళని మన దగ్గరికి రప్పించుకోవాలా. అక్కడే అమరావతిలో నుండే పరిపాలన జరిగితే బాగుండని నేను అనుకుంటున్నాను. అమరావతి చేస్తే అది ఒక అనుకూలమైన రాజధాని కాదు, విశాఖ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే కంపెనీలు పెట్టేటోళ్ళు ఏం చూస్తారంటే విద్య, వైద్యము, వాళ్ళకి అనుకూలమైన ప్లేస్ చూస్తారు, వాళ్ళు వరదలు రాకుండా అది ఇది. కానీ విశాఖ అయితేనే అభివృద్ధి చెందింది, ఓడరేవులు కానీ, అలాగే రోడ్డు వ్యవస్థ కానీ, రైలు వ్యవస్థ కానీ అన్నిటికీ బాగుందని, వైజాగ్ బాగుంటుందని అంటారు. కానీ రాజధానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రవాణా వ్యవస్థ అన్న. రవాణా వ్యవస్థ అంటే ఇప్పుడున్న ఆ సిటీలోన మనం రాజధాని ఏర్పాటు చేసి మళ్ళీ కొత్త కంపెనీస్ కానీ, ఆఫీస్ కానీ అవన్నీ చేయాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది. మనకి విశాలమైన ప్రదేశంలో కావాలని అలా పెట్టినారు. లేదా మామూలుగా అభివృద్ధి చెందిన పట్టణాన్ని తీసుకుని అభివృద్ధి చేయొచ్చు, కానీ అంత దగ్గరలో ఏదైతే లేదు కాబట్టి అమరావతినే తీసుకుని అక్కడే అభివృద్ధి జరుగుతుందని నేనైతే అనుకుంటున్నా. జరుగుతుంది కూడా.